అయ్యే అవకాశం ఉంది. నా తెలుగుదేశం పార్టీ అయినా కూడా చంద్రబాబు నాయుడు కూడా బిల్లు పెట్టి చూశారు, జగన్ కూడా బిల్లు పెట్టి చూశారు. దాని కీ మాత్రం మోడీ చేతిలోనే ఉంది. దాని మీద మా జాతి కోసము మీరు ప్రత్యేకంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి సార్, కృషి చేయాలి. వాల్మీకి రిజర్వేషన్ 2019లో నేను ఎంపీగా పోటీ చేశాను. నరేంద్ర మోదీ గారే వచ్చి చెప్పినాడు. అప్పుడు నేను గెలిచింది ఇక్కడికి అయిపోయింది. అప్పుడు అందరూ ఓట్లు వేసినారు. వాల్మీకులు అందరూ కలిసి సగం మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే ఇది ఇప్పటికి ఎస్టీ బిల్లు అయిపోయింది కదా. సరే సార్, చైతన్యం వచ్చింది సార్, ఖచ్చితంగా ఇప్పుడైనా సరే అందరూ ఓట్లు వేయాలి. మిమ్మల్ని గెలిపించుకోండి. నేను మోదీతో మాట్లాడాను. వాళ్ళు కూడా ఇప్పుడు మోదీ కూడా రాజకీయ నాయకుడే కదా, మీరు ఆలోచన చేయండి కదా. ఆయన కూడా ఏం చూస్తాడు, వీళ్ళ కమ్యూనిటీ సపోర్ట్ ఈయనకు ఉందా లేదా, ఈయన కమ్యూనిటీ సోట్లు ఈయన పడుతున్నాయా లేదా, వీళ్ళు అతను కాపాడుకుంటారా లేదా చూస్తారా చూడాలి. ఫైనల్ ఛాన్స్ సార్ మాకు ఇంకా చూస్తారా చూడరా. నేను నిజంగా గెలిచాను అప్ప, నిజంగా వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళంతా ఓట్ చేశారు, వాల్మీకులంతా బీసీలంతా ఓట్ చేసి గెలిపించుకున్నారు అని ఆయన కూడా భావిస్తారు. మనం చెప్పిన మాటకి విలువ ఉంటుంది. 2019 నేను ఓడిపోయిన తర్వాత నాకు విలువ ఏముందే కదా, ఆలోచన చేయండి కదా. ఇంకోటి సార్, ఇంకోటి ఏమంటే మనది బ్యాక్ బోన్ సార్, మనది ఎంతున్నా మన వాళ్ళ దగ్గర చెప్పేసి మనకి మాలా మాదిగలు మిగతా కులాలు బీసీలు కూడా అందరూ సహకరిస్తేనే మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్. వాళ్ళ ప్రస్తావన కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని చెప్పండి సార్. కొన్ని ఏమంటే వాళ్ళు కూడా కొంచెం 2,50,000 మందిలో అందరూ ఒప్పుకుంటే నేను ఎమ్మెల్యే. కేవలం వాల్మీకులు ఒప్పుకుంటేనో, లేదా గురుకోళ్ళు ఒప్పుకుంటేనో, ఎస్సీలు ఒప్పుకుంటేనో, మైనారిటీలు ఒప్పుకుంటేనో ఎమ్మెల్యే కారెవరు. అలా సాధ్యం కాదు. కాకపోతే అందరినీ పట్టించుకున్నాం. అందరి అవసరాలు ఉంటాయి. వాల్మీకులకు అవసరం ఉంది, కురబలకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ల అవసరం ఉంది, మైనారిటీలకు ఒక సమస్య ఉంది, క్రిస్టియన్లకు ఒక సమస్య ఉంది. ఇవన్నీ తీర్చడానికే కదా నేను ఎమ్మెల్యే అవుతాను. ఖచ్చితంగా సార్, మీరు గెలుస్తారు. మీరు ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేసి చూపించాలి సార్. మీరు మాకు మాత్రం ఆదోని అదృష్టం, మీరు రావడం కూడా ఆదోని సర్కార్ కదా, ఆదోని అదృష్టం. బయట నుంచి మనకి ప్రత్యేకంగా మాకు ఆదోని తీస్తారనేది మా కాంక్ష సార్, ఆశ. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే మహా అంటే జగన్ దగ్గరికి వెళ్తారు, మహా అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు. నేను నరేంద్ర మోదీ దాకా జనం కోసం పని చేయడానికి వచ్చారు. మా ఆదోని డెవలప్మెంట్ కావాలంటే అందుకు మీరు కృషి చేస్తారని అందరికీ డౌట్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను వచ్చాను బలంగా చేయాలి, అందరు కష్టపడితే నేను వచ్చాను బానే ఉంది, నేను పోరాటం చేస్తున్నాను బానే ఉంది, మీరు చప్పట్లు కొడుతున్నారు బానే ఉంది. చివరికి గెలిపించాల్సింది మాత్రం మీరే కదా. మీరు ప్రచారం చేసుకుని మీ పార్టీకి మీరు వీధుల్లో గ్రామాల్లో ప్రచారం చేసుకుంటే క్రాంతినగర్ ఎప్పుడైనా కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏ సపోర్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చింది క్రాంతినగర్ నుంచి. మెజార్టీనే ఓడిపోయినా మెజార్టీనే ఖచ్చితంగా తీసుకుని వస్తుంది. ఎప్పటికైనా కానీ క్రాంతినగర్ అంటే టీడీపీకి మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. అదే భావం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ఈ ఊరు బాగుపడకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా కోరుకుంటున్నారా మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా ఊర్లో గ్రామంలో, వాళ్ళందరికీ ఊరు బాగుపడడం ఇష్టం లేదా? ఇష్టమే సార్, సరైన నాయకుడు లేడు సార్. చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఇదే మాట్లాడకండి. మీకేమన్నా ఇష్టం లేదా ఊరు బాగుపడడం? ఇష్టం ఉంది అంటే ఇక్కడ ఓటు వేయండి. మీరేం మా తిరగద్దు, మాకు ఓటు వేయండి. 100% వాళ్ళు ఓట్లు వేస్తారు. మీరు వెళ్ళి అడగండి. ఇక్కడ ఏం సమస్య తెలుసా, ఓటు చీలికలైపోతాయన్నా. మాది 24వ వార్డు కదనా, ఇక్కడివి బాయిగిరిపోతాయన్నా. ఇక్కడ నుంచి ముసలి వాళ్ళు అవన్నీ పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది కదనా, వాళ్ళు పోరు. ఓటాలు కూడా ఊరు బాగుపడాలంటే ఈ పక్క వీధికి కాదు, ఊరు దాటి కూడా పోయి ఓటు వేయాలి. అవసరం మీది గుర్తుపెట్టుకోండి. నేను ఎమ్మెల్యే అవ్వడం నా అవసరం కంటే కూడా మీరు ఎమ్మెల్యే అవ్వడం మీ అవసరం. కష్టాలు పడాలి, రాత్రి పగలు కష్టపడాలి. అర్థమైనా? లేకపోతే ఇప్పుడు నేను ఇన్ని బాధలు పడి రాక్షసుడితో ఫైట్ చేస్తా, మామూలు మనిషి 10 తల రావణాసురుడితో ఫైట్ చేస్తా ఉన్నా కదా. రావణాసుడితో నేను ఫైట్ చేస్తా అంటే మీరు నా కోసం పక్క వీధి పోలేదు, అక్కడ పోలేదు, ఇక్కడ పోలేదు, నేను టైం పోలేనంటే ఎలా అవుద్ది చెప్పండి. కింద వరకు పోయింది సార్, అప్పుడే బాగా పోయింది. ఏం సార్, అంతా పాజిటివ్ గానే వస్తా ఉంది. మనం చేసేది కూడా